కాంపౌండ్ లో కూడా పెట్టొచ్చు, సూపర్ గా ఉంటుంది. ఓకే, బట్ ఇది ఏం జాగా చెట్టు? లేదు. ఏం చెట్టు ఇది? పెట్రా క్రోటాన్. పెట్రా కోటాన్స్. క్రోటాన్స్. ఓకే. పెద్ద పాటలో వేస్తే ఇంకా సూపర్ గా పుష్టిగా వస్తుంది, ఓకే. బాగుంటుంది. ఇంకోసారి తమలపాకు చెట్టు చూపించండి అన్న. ఒకసారి తమలపాక ఆ, చూడండి అక్క. నిన్న ఒక సిస్టర్ అడిగారు కదిరి నుంచి. చూడండి చాలా బాగుంది. ఓకే. పెట్టి ఒక తీ కట్టిస్తే పతా ఉంటుంది. తమలపాకు చెట్టు ఉంటే తమలపాకు ఇంటుతా ఉంటే చాలా మంచిది. గౌరమ్మ ఇంట్లో ఉన్నట్లు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టు. గౌరమ్మ సరే పెట్టా. ఓకేనా? ఇంకా హ్యాంగింగ్ ప్లాంట్ చూడండి, ఇది ఒక వెరైటీ హ్యాంగింగ్ ప్లాంట్. దీని పేరు ఎంజాయ్. ఓకే. ఇది మీ ఇంటావా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఫుల్ స్ప్రెడ్ అవుతుంది బాగా, ఫుల్. ఓకే, మొత్తం కిందకి అల్లుకుంటది. బాగా స్ప్రెడ్ అవుతుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం చూపేలా మీరు చూపించండి ఏది బాగుంది అంటే. ఈ మొక్క పేరు వచ్చి చైనా డాల్. మీరు ఈ ఆకుని ఏమంటారు చెప్పండి? ఈ రోడ్లు అంతా ఉంటుంది కదా. క్లారిటీ లేదు. ఈ ఆకు చూడలేదా మీరు? చూసాను, తెలీదు. కన్నడాల వంగేమర అంటారు, తెలుగులో ఏమో. కన్నడాల వంగేమర. తెలుగులో ఏమేమి తెలియదు. అదే మాదిరి ఆకు, దీని పేరు చైనా డాల్. ఏసీలో పెట్టుకుంటేనే బాగుంటుంది, ఇంట్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇండోర్ అన్న పెట్టండి, అవుట్డోర్ అన్న పెట్టండి. ఇంట్లో పెడితే చాలా బాగుంటుంది, కూలింగ్ గా ఉంటుంది, ఎక్కువ కూల్ గా ఉంటుంది. బాగుంటుంది, ఎక్కువ కూల్, బాగా పుష్టి వస్తుంది, సూపర్ గా ఉంటుంది ప్లాంట్. ఇది వచ్చేసి ఫామ్స్ అరికా ఫామ్ అనేసి. ఇవి చాలా వరకు ఎక్కువ ఇవే తీసుకుంటా ఉంటారు కదా. చాలా అన్ని ఇంటిలో ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. అవతల పెడితే రెండు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంట్లో పెడితే టెంకాయ మన మాదిరి ఇద్దరులో చాలా బాగుంటుంది. కొబ్బరి చెట్ల మాదిరి ఉంటుంది. ఫామ్స్ అరికా ఫామ్ తింటే దీంట్లో అన్ని జాస్తి రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి వాటిల్లో? అరికా ఫామ్ ఒకటి, ఇది అరికా ఫామ్, రెడ్ ఫామ్, చాముండ్రా ఫామ్, అది టేబుల్ ఫామ్ అని, అది ఆఫీస్ లో ఆఫీస్ లో. అది డార్క్ వెరైటీ, ఇది హైట్ వెరైటీ. ఇది హైట్ మాదిరి పోతుంది, అది డార్క్ వెరైటీ. నెక్స్ట్ రెడ్ ఫామ్ అని ఉంటుంది, ఈ లీఫ్ పూరా రెడ్ గా ఉంటుంది, అది రేట్ కాస్ట్ వస్తుంది, అయితే బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. ఇంకొకటి పాక్ స్టైల్ ఫామ్, అది పాక్ కాయ ఉంది కదా, ఆ సైజ్ లో కాయలు ఇస్తుంది, టెంకాయ మన మాదిరి పోతుంది, వీటిలో అంతా లైన్ గా పెట్టింటారు, అది పాక్ స్టైల్. దీంట్లో 3-4 రకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇదేం చేస్తారు? ఇది హ్యాంగింగ్ వెరైటీ, దీని పేరు ఫర్న్. ఓకే. ఒక సింగిల్ లీఫ్ పోయి ఆ లీఫ్ లో లీఫ్ స్ప్రెడ్ అవుతుంది చూడండి. ఒక సింగిల్ వచ్చింది చూడండి, ఆ లీఫ్ లో కొనాల తిరిగా ఎక్స్ట్రా. ఓకే. ఇది చాలా బాగుంటుంది, ఒక ఆకులోనే ఆకులు వస్తానే ఉంటుంది. ఫర్న్ వెరైటీ హ్యాంగింగ్ ప్లాంట్ బాగుంది చాలా. చూడండి, మీ ఇంటావో హూక్ లైట్ తగిలేస్తే చాలా అందంగా ఉంటుంది. ఒకసారి మనీ ప్లాంట్ చెప్తారా? దీని పేరు సీడమ్. ఇది హ్యాంగింగ్, ఇది తక్కువగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు పోతా ఇంకా పెరుగుతా సూపర్ స్ప్రెడ్ అవుతుంది బాగా. వీటన్నింటికి మట్టి అవసరం లేదా? ఒకసారి పోస్తే సరిపోద్దా? మట్టి దేశీ ఏమవుతుందంటే వెయిట్ దేశీ వస్తుంది. హ్యాంగింగ్ వెయిట్ ఇది తడిసేలేసానే నాడు, దాన్ని ఇంకా మీరు కోక పెట్టేసుకుంటే వెయిట్ లెస్ గా ఉంటుంది, లైఫ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూపించిన అన్ని చెట్లకి కోకోపిట్ 75% కోకోపిట్ వేసినాము, 25 మన్ను మిక్స్ చేసినాము. ఓకే. మనకి కోకోపిట్ వేసిందంటే వెయిట్ లెస్ వస్తుంది, లైఫ్ వస్తుంది, ఇది నడుస్తుంది. దేశీ వెయిట్ ఇచ్చినామంటే ఇది సుమారు నాలుగు ఏమవుతుందంటే వీక్ అవుతుంది. చెట్టు ఏమో కాదు, చెట్టు బాగుంటుంది, పాటుగా మార్చుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు చూపిస్తుంది కదా, అదే మాదిరి ఇది ఎట్లా స్ప్రెడ్ అయింది చూడండి, బాగుంది కదా. అది కొంచెం తక్కువగా ఉంది, ఇది పూరా లీఫ్ పూరా ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, బాగుంది, చాలా బాగుంటుంది. వైట్ చాలా కలర్ఫుల్ గా ఉంది.
హ్యాంగింగ్ లలో ఇదొక వెరైటీ, జేడ్ ప్లాంట్ అనేసి. జేడ్ జేడ్ ప్లాంట్ ఇది ఆర్డినరీ వెరైటీ ఉంది. ఇది హ్యాంగింగ్. హ్యాంగింగ్ అంటే ఇది దిగిపోతుంది కదా, దాని ఇంకా ఇది వేరే వెరైటీ, అది వేరే వెరైటీ. ఇది హ్యాంగింగ్ ప్లాంట్, హ్యాంగింగ్ జేడ్. హ్యాంగింగ్ జేడ్. నెక్స్ట్ ఇంకొకటి ఉండేది ఉత్తు జేడ్, అది పైన పోతుంది, ఇది కింద వచ్చేసి అల్లుకు ఉంటది అలాగా. కింద పైన చెట్టు పెట్టి హ్యాంగింగ్ పెడితే మీకు కింద వచ్చేస్తుంది. ఇంకొక వెరైటీ వచ్చి పైన పోతుంది. దాంట్లోనే ఇది హ్యాంగింగ్ వెరైటీస్, జేడ్ ప్లాంట్. ఇవి 2 వెరైటీస్. 2 వెరైటీస్. హ్యాంగింగ్ లో ఇదో వెరైటీ చూడండి, చాలా బాగుందా? చాలా బాగుందా? లీఫ్ వచ్చి 3 కలర్స్ వస్తుంది ఒక లీఫ్ లో. ఒక లీఫ్ 3 కలర్, సెంటర్ లో ఒక నామ, పైన వైట్, ఈడొక 2 కలర్. బాగుంది కదా? ఇది ఎంత పడింది అన్న కాస్ట్? 150 రూపీస్. 150 రూపీస్. మేము హోల్సేల్ అంటే నర్సరీ వాళ్ళకి 100 ఇస్తాము, ఆన్లైన్ అంటే 150 ఇస్తాం. ఓకే ఓకే. ఇంకొక మనీ ప్లాంట్ చూపిస్తాను చూడండి. మనీ ప్లాంట్. ఇంకొక మనీ ప్లాంట్. లాస్ట్ టైం ఒక మనీ ప్లాంట్ చూపించారు. ఇది మనీ ప్లాంట్. ఇది అదే వెరైటీ మనీ ప్లాంట్. చాలా వెరైటీగా ఉంది. ఇలా చూడండి, పొడవు ఉంది. ఇది మనీ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్. అది గుండు. ఇది ఒక తర ఏమంటారో తెలీదు. పొడుగా కట్లు మాత్రమే ఉంది. ఇది ఇట్లే. ఇది చాలా బాగుంది. ఇది పెట్టుకుంటే బాగుంటదా ఇంట్లో? సూపర్ గా ఉంటుంది. అయితే ఇది ఒక సైడ్ స్ప్రెడ్ అయింది, చుట్టూ స్ప్రెడ్ కావాలి, అవడతా లుక్. ఓకే. ఇది మనీ ప్లాంట్ అంటే షో మెయింటెనెన్స్ కా లేదంటే లేదు? పూరా షో మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ దీనికి ఏమి 2 రోజులకు ఒకసారి నీళ్లు, 1 నెలకు ఒకసారి ఎరువు, అంతే అంతే. వేరే ఏమి కావాల్సింది లేదు. ఇంకా నర్సరీ చూపిస్తాను. నర్సరీ చాలా బాగుంది. ఈ సీడమ్ చూడండి. ఇది సీడమ్ గ్రీన్. టెట్టల్ వైన్ అంటారు. టెట్టల్ వైన్. ఓకే. ఇది సుట్ట బాక్స్ పెట్టైతుంది, చాలా బాగుంటుంది. ఓకే. ఇది హ్యాంగింగ్ ప్యాట్. మొత్తం హ్యాంగింగ్. హ్యాంగింగ్ ఏమంట. ఫర్న్ లో చూడండి, ఇదో వెరైటీ. ఇది ఫర్న్, ఇదో వెరైటీ. ఓకే. ఇది అల్లుకుంటుందా జస్ట్ అలా ఉంటుందా? జస్ట్ ఇలాగే ఉంటుంది. అప్పుడు అది కట్ చేస్తూ ఉండాలా? పెరిగిద్దా అది? కొంచెం పెరిగిద్దా? ఇట్లే ఫుల్ బుష్టి అయితే ఉంటుంది. మనకు కావాలా అంటే మనం దాన్ని ఓపెన్ చేసి రౌండ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఇదో వెరైటీ చూడండి. దీని పేరు వచ్చి ఇంగ్లీష్ హైవీ. ఓకే. ఇది వచ్చి గ్రీన్ గా ఉంది. ఇంకొక చూపిస్తాను. దీంట్లోనే వెరిగేటెడ్ అంటే వైట్ అండ్ గ్రీన్, డబుల్ కలర్. ఓకే. ఇది ఏమంటారు సరిగా దీని పత్తి క్లారిటీ తెల్ల దీని పత్తి అయితే చాలా. ఇది గ్రీన్ వెరిగేటెడ్, ఇంకా సూపర్ గా ఉంటుంది. ఓకే. ఇవన్నీ చాలా కొంటారా అన్న? 100%. దీనికంతా మంచి సీజన్. ఓకే. నేను చూసింటారంటే ఇప్పుడు చాలా ఉండేది. ఇది పెడతా ఉన్నాను, ఒకటే ఉండేది. అంతేనా? ఇంకా రండి.